sound. స్థానిక ప్రజానీకానికి జయజయలు, మహిళా లోకానికి జయజయలు, మహిళా పోరాటాలు జయజయలు, మహిళా పోరాటాలు జయజయలు, మహిళలకి రక్షణ కల్పించాలి. ఈ బార్ షాపును తొలగించుకున్న యువత ముస్లిం తాడిచెట్లపాలెం ప్రాంతంలో నివాస ప్రాంతంలో అదేవిధంగా ప్రార్థనా మందిరం పక్కనే ఉన్న ఎస్విఎస్ బార్ అండ్ రెస్టారెంట్ ని ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పి స్థానిక ప్రజానీకం చాలా ఐకమత్యంగా 2 రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. నిన్న దాదాపు 500 మందికి పైగా హైవేని దిగ్బంధనం చేసే వాళ్ళు నిరసన తెలియజేశారు. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్ ఉండడం వల్ల మాకు రక్షణ లేదు, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు కూడా ఈ దారి బట్టి వెళ్ళలేకపోతున్నారు, చిన్నపిల్లలు వ్యసనాల బారిన పడుతున్నారు, ఇక్కడ మాకు షాప్ వద్దు అని చెప్పి అందరూ ఐకమత్యంగా ప్రధానంగా మహిళలు, యువతులు, వృద్ధులు అందరూ కూడా ఏకమయ్యారు. అయితే ఇక్కడ పక్కనున్న ఈ దర్గాలో వీళ్ళు చేస్తున్న న్యూసెన్స్ ఎంతవరకు ఉందంటే వాళ్ళు తాగేసిన పడేసిన చెత్త అంతా అక్కడ పడేయడం కానీ ఇతర విధాలుగా జుగుప్సాకరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ 2 రోజుల పోరాటం ఈ రోజు ఇక్కడ వంట వార్పు చేశారు. ఈ పోరాట ఫలితంగా బార్ షాప్ ఓనర్ దిగొచ్చి నేను 4 రోజుల్లో ఇక్కడ షాపు వేరే చోట తరలిస్తాను, అప్పటి వరకు మధ్య అమ్మకాలు చెయ్యను అని చెప్పి రాతపూర్వకంగా రాసిచ్చారు. దానికి సహకరించిన వారందరికీ మేము ఐదువాగా 2 రోజుల నుంచి సపోర్ట్ చేస్తున్నాం. ఈ విజయం సాధించిన ప్రజానీకం అందరికీ కూడా మేము జయజయలు చెప్తున్నాం. అయితే ఈ విజయం ఇక్కడ ఒక్కటే కాదు, మన విశాఖలో అనేక ప్రాంతాల్లో ఈ పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాల్లో మహిళలందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని, వాళ్ళు కూడా వాళ్ళ పోరాట రూపాలని పెంచుకుని విజయం సాధించుకోవడానికి అవకాశం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం.